సిస్కోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. నారా లోకేష్ గారి సమక్షంలో ఇటు అధికారులు అటు సిస్కో ప్రతినిధులు ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. అయితే ఈ మొత్తం ఎంఓయూ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసుకుంటూ తీవ్ర విమర్శలకు దిగడమే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీదే టీడీపీ కార్యకర్తలు గుస్సా అయ్యారు. అసలు ఆ వ్యక్తిని అంతవరకు ఎలా రానిచ్చారు అని చెప్పి నెట్టింట తీవ్రంగా విరుచుకుపడ్డారు. చివరికి నారా లోకేష్ గారి పేసి సిస్కోకి లేఖ రాసి ఆ వ్యక్తిని ఇక ఈ ప్రాజెక్టులో ఏ స్థాయిలోనూ భాగస్వామ్యం చేయకండి, ఈ ప్రాజెక్టుతో తనకి ఎక్కడా కూడా లింక్ పెట్టకండి అని చెప్పి ఈ మెయిల్కి తక్షణం రిప్లై ఇవ్వండి అని చెప్పి లోకేష్ వాళ్ళ ఓఎస్డి ఆ సిస్కో కంపెనీకి లేఖ రాసినట్లుగా ఒక లేఖ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు టీడీపీ ఇంతగా ఉలిక్కిపోవడానికి, టీడీపీ మీడియా కూడా ఉలిక్కిపడడానికి ఆ సిస్కో తరపున పాల్గొన్నటువంటి ఆ వ్యక్తి ఆయన ఇప్పాల రవీంద్రారెడ్డి అట. ఆయన వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారట. అయితే ఆ సిస్కో కంపెనీ తరపున ప్రతినిధిగా వచ్చారు, సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా. ఈ ఎంఓయూ మొత్తం కోఆర్డినేట్ చేసింది ఆయనేనట, ఇప్పాల రవీంద్రారెడ్డి అనే కంపెనీ నుండి. అంటే ఈ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది ఆయనేనట. మరి తానెట్లా ముందుకు వచ్చారు, వీళ్ళంతా గమనించలేదా ఏమో. అంటే ఈ విధంగా అయితే వరుసగా విరుచుకుపడి పోస్టులు అయితే పెట్టారు. ఇది నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ మొత్తం ఎపిసోడ్ మీద సీరియస్ అయ్యారు అని చెప్పి టీడీపీ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. మొత్తం మీద ఇప్పాల రవీంద్రారెడ్డిని ఈ ఆంధ్రప్రదేశ్లో కుదుర్చుకునే ఎంఓయూ ప్రాజెక్టు విషయంలో దూరం పెట్టండి అని ఒక లేఖ అయితే సిస్కోకి రాసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే సాటిస్ఫై చేశారు, సంతృప్తి పరిచారు. మరి వీళ్ళు లేఖ రాసినట్లు సిస్కో ఏం పేరు ఇప్పాల రవీంద్రారెడ్డి ఆయన్ను పక్కన పెడతారా లేదా తెలియదు. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కోఆర్డినేట్ చేసింది ఆయనేనట. మరి సరే, ఎనీహౌ బేసిక్గా ఆయన ఏదైనా కంపెనీ ప్రతినిధి అయినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోణంలో పనికొచ్చేటట్లు అయితే ఏ పార్టీ అయితే ఏముంది, కాదు కూడదు. ఆయన ఏవైనా కనుక అబ్జెక్షనబుల్గా మాట్లాడారు అనుకున్నప్పుడు ఇది మళ్ళీ ఒక సపరేట్ సెక్షన్. అబ్జెక్షనబుల్గా ఎవరూ మాట్లాడకూడదు, ఇది ఒక మళ్ళీ సపరేట్. ఇప్పుడు సరేలేండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏమీ చెయ్యకూడదు అని చెప్పి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి ఏమైనా చేస్తే పాలు పోసి పెంచినట్లే అని ఆ స్థాయిలో అంతటి పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక ఒక కంపెనీ ప్రతినిధిగా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఎంఓయూలో సంతకాలు పెట్టే పరిస్థితి వస్తే మరి వీళ్ళైతే ఊరుకోలేరుగా. వాళ్ళైతే ఆవేశం వెళ్ళగక్కారు. లోకేష్ గారి టీం అయితే ఆయన మీద సిస్కోకు ఒక లేఖ రాసింది. మరి వాట్ నెక్స్ట్ తర్వాత ఏమవుతుందో చూడాలి.